ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి రాశాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఏడాది తర్వాత మీనరాశిలో శని భగవానుడితో కలిపి సంచారం చేయనప్పుడు అష్టమ రవి, అష్టమ శని, సప్తమ కేతు దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు పబ్లిసిటీ కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు నన్ను పొగడాలని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు జనబలం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాటితో పాటు ఈ అనంత సంపద కావాలని కోరుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకు అద్భుతమైన యోగకాలం అని చెప్పి కూడా గమనించాలి. సప్తమంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేసినప్పుడు, కుజదోషం ఉన్నప్పుడు తెలుగు సంవత్సరాదిలో చివరి ఆదివారము, ప్రారబ్ధ ఆదివారము, మంగళవారము అంటే చివరి మంగళవారము, ప్రారబ్ధ మంగళవారము, ఉప ఆవాస దీక్ష ఉండడము, వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్మరణ, పుట్టలో పాలు పోయడం, పంచభూత శాంతి పూజ కార్యక్రమం చేసుకోవడం యోగదాయకం. అలాగా ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు ప్రాణకారకుడు శని భగవానుడి చేత త్రిగ్రహ సంచార స్థితి మీనరాశిలో ఉన్నప్పుడు సంవత్సరంలో చివరి శనివారము, సంవత్సర ప్రారంభ కాలంలో మొదటి శనివారము వ్రాతకోతలు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారము, దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేటువంటి వారు స్వల్పమైనటువంటి మాట తూలినను వాటిని ఓపికగా చిరునవ్వుగా స్వీకరిస్తూ సమస్యను పెంచుకోకుండా తగ్గించుకుని ప్రయాణం చేయగలగాలి. లేకపోతే వివాదాలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, యంత్రాలతో, ఆయుధాలతో మీరు ఇబ్బంది పడుతూ పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, సత్ప్రవర్తన, ఆరోగ్య నియమాలు, నిత్య సూర్య నమస్కారము, ఆవుకు ఆహారాన్ని అంటే పచ్చగడ్డిని కానీ
నానబెట్టినటువంటి నవధాన్యములను కానీ లేదా నానబెట్టిన బియ్యాన్ని కానీ ఏర్పాటు చేయగలగాలి. తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టగలగాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ప్రభుత్వ రంగంలో ఉండబడిన వారు, సేవా రంగంలో ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున సోమవారము, తెలుగు సంవత్సరాదికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము, అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవ్వడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళ స్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.